ఈ వీడియోలో మనం ఆవలింతలు ఎక్కువగా వస్తూ ఉంటే కనుక వాటిని తగ్గించుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అంతకంటే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు అసలు మనం ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఆవలింతలు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. ఆవలింతలు ఎక్కువగా ఎందుకు వస్తాయి అంటే సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కానీ, లేకపోతే బాడీ డీహైడ్రేట్ అవ్వడం వల్ల, లేకపోతే కనుక ఒత్తిడి కారణంగా కూడాను ఆవలింతలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి అలాంటి ఆవలింతలు తగ్గించుకోవాలి అంటే కనుక ఎలాంటి మార్గాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆవలింతలు తగ్గించుకోవాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా 8 గంటల పాటు ఖచ్చితంగా నిద్రపోవాలి. అలాగే ఎక్కువగా గాలి తీసుకుంటాకి ట్రై చేస్తూ ఉండండి. మీకు కుదిరినప్పుడల్లా మొహం కడుక్కోవడం కానీ, అలాగే మీకు కనుక టైం ఉంటే కుదిరినంత వరకు కూడాను కాసేపు అటు ఇటు నడవటానికి టైం కేటాయించండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఎక్కువగా వచ్చే ఆవలింతలు అనేవి చాలా వరకు నియంత్రణలో ఉంటాయి అన్నమాట. అలాగే మీకు కనుక కుదిరితే ఆల్కహాల్ని కానీ, కాఫీని కానీ, కూల్ డ్రింక్స్ని కానీ తగ్గించుకోవడం మంచిదన్నమాట. అలాగే విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. వీటి వల్ల ఏంటంటే మీకు ఎక్కువగా వచ్చే ఆవలింతలు అనేవి నియంత్రణలో ఉంటాయి అన్నమాట. మరి తెలిసింది కదా, ఎక్కువగా వచ్చే ఆవలింతల్ని తగ్గించుకోవాలంటే ఎలాంటి మార్గాలను పాటించాలో. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.